¿Dónde iba? నీ చేతిలో ఏముంది? ఇశ్రాయేలు దేశానికి ఈజిప్ట్ దేశానికి మధ్యలో ఒక పర్వత శ్రేణి ఉంటుంది. ఆ పర్వతాల మధ్యలో ఒక శ్రేష్టమైన పర్వతాన్ని మనం చూస్తాం. అదే మౌంట్ హోరేబు. హోరేబు కొండ, హోరేబు పర్వతం. హోరేబు పర్వతం దగ్గర దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషేతో మాట్లాడు చూస్తారే మౌంట్ హోరేబు, ఆ పర్వత శ్రేణి. హోరేబు పర్వతాలన్నీ కూడా అలాగే ఉంటాయి, ఎర్రటి కొండలు. ఆ కొండల మీద చెట్లు చాలా తక్కువ ఉంటాయి. పగటి వేళ తారమని ఎండ ఉంటుంది, రాత్రి వేళకి ఆ రాతి కొండలు చల్లబడిపోయి విపరీతమైన చలి వేసేస్తుంటుంది. ఆ కింద మీరు చూస్తున్నారు కదా, ఒక కోటలాగా ఉంది చూసారా, ఒక కోటలాగా ఒక గోడ కట్టబడిన ప్రాకారం ఉన్న ఆ ప్రాంతం, అదే సెయింట్ క్యాథరిన్ మానస్టరీ అన్నమాట. దాదాపుగా ఇశ్రాయేలు దేశాన్ని మరియు ఈజిప్ట్ దేశాన్ని దర్శించే వాళ్ళు కూడా ఆ ప్రాంతానికి వెళ్తారు. ఎందుకంటే అదే హోరేబు పర్వతం అన్నమాట. అక్కడే దేవుడు మోషేతో మాట్లాడాడు. మండుచున్న పొదలో ఉన్న దేవుడు మోషేతో మాట్లాడిన ఆ ప్రాంతం లోపలికి వెళితే ఆ మండుచున్న పొద అంటే మూడు దినాల్లో దేవుడు ఏ పొదలోంచి అయితే మోషేతో మాట్లాడాడో అలాంటి పొద ఒకటి అక్కడ ఉంది. ఇప్పటికీ కూడా వెళ్ళిన వాళ్ళు అది చూస్తూ ఉంటారు. గమనించండి, ఆ హోరేబు పర్వతం నుండి అలా తలపైకి చూస్తే సీనాయి పర్వతం కనబడుతుంది. మోషే 40 సంవత్సరాలు విజ్ఞానం అరణ్యంలో ఉన్న తర్వాత ఒక రోజున పర్వతం ముఖంలోకి వచ్చాడు. వస్తే అప్పుడు స్ట్రేంజ్ విజయం కనబడతా ఉంది. ఒక పొద కాలిపోతుందని గుడిలో ఉంది. పొద మండుతూ ఉండేదని కాలిపోతుంది, గుడిలైపోతుంది. సో ఏంటి స్ట్రేంజ్ విజయం చూద్దామని మోషే దగ్గరకు వస్తాను. మోషే మాట్లాడుతూ తన ప్రజల యొక్క విడుదల గురించి దేవుడు వస్తాడు. ఆ మండుచున్న పొద నుంచి అగ్ని జ్వాల వచ్చి దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. మోషే అనుకుంటాడు, ఈ అరణ్యంలో నేను అక్కడనే ఉన్నాను, నా వ్యక్తులు వెళ్ళి ఉన్నాయి, నా పేరు తెలుసుకున్నాడు ఎవరు ఇక్కడ, నువ్వు నోస్ మై నేమ్, నా పేరు పెట్టి పిలుస్తున్నారు ఎవరు అని మోషే అనుకుంటుంటాడు. కానీ దేవదేవుని స్వరం మోషేకి వినబడినప్పుడు దేవుడికి తెలియలేని మోషే అర్థం చేసుకున్నాడు. మోషే పేరు తెలుసు. దేవుడు అన్నాడు, మోషే నా ప్రజల బాధను, వారి కష్టాన్ని చూసి, వారి ఇబ్బందులను తెలుసు, వారిని రక్షించడానికి తిరిగి వచ్చి ఉన్నాను. ఎంత కృతజ్ఞతమైన, ఎంత శుభమైన మనం రక్షించే ఈ ప్రజలంటే దేవుడు అన్నాడు, నా ప్రభుత్వ కార్యం జరిగించడానికి మీ కోఆపరేషన్ కావాలి. హల్లెలూయా. కుమార్ నమ్మండి, దేవుడు ఏదైనా ఎప్పుడైనా ఎలాగైనా ఏ స్థాయిలోనైనా చేయగలడు. అయితే ఆయన ఒక్కొక్కరిని జరిగించడానికి ఎవరి సహకారం కావాలి? ఆయన
బిడ్డల సహచరవాణి కాదు. దేవుడు చేయలేక కాదు, కానీ ఆయన స్వభావం నుండి తన ప్రజల ద్వారా, తన జనుల ద్వారా తన కార్యాలు జరిగించాలని దేవుడు ఎప్పుడు ఆశిస్తున్నాడు. మోషేని దేవుడు ఏర్పాటు చేసుకుని మోషే అడిగాడు, ఆ పరిస్థితిని తెలుసు, అసలు అడిగిన కాదు, నా జీవితం పరిస్థితులు నీకు తెలుసు, ఆల్రెడీ ఈజిప్ట్ నుండి నేను వచ్చేసేస్తుంది ప్రాణం అయిపోవాలి, ఆ గతమంతా నీకు తెలుసుకోవడం మాత్రం అక్కడ పంపిస్తానంటున్నాం ప్రభు. ఇలా ప్రశ్నలు కూడా మోషే చాలా ప్రశ్నలు అడుగుతున్నాడు. నీ పేరేంటినైనా నేను ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు నన్ను పంపించాడు అంటాను, ఏ దేవుడు పంపించాడని అడుగుతాను, వాట్ ఈస్ యువర్ నేమ్? వెంటనే దేవుడు అన్నాడు, ఉన్నవాడు మనవాడును నేనే. చెప్పు, ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నవాడు పంపించాడు, అనువాడు పంపించాడు అని చెప్పగానే ఆ జీవంతా ముగించిన తర్వాత ఇప్పుడు మోషే ఇంకొకటి అంటాడు, ప్రభు వారు నన్ను నమ్మరు నాయన, నా మాట వినరు ప్రభు, దేవుడు నేను పంపలేదంటారు నాయన, ఇప్పుడు నన్ను ఏం చేయమంటాం అడిగితే దేవుడు అన్నాడు, చేతిలో ఉన్న దీంట్లో చెప్పాలి. Listen to me carefully. God gave first what you have in your hands today. దేవుడు ఈరోజు మీ దగ్గర ఏముంది అనే దాని మీద దేవుడు ఫోకస్ పెట్టాడు. మీ దగ్గర లేదని దేవుడు మాట్లాడారు, ఉన్నదాని గురించి మాట్లాడారు. మన స్వభావం ఎటువంటి ఏమన్నా తెలుసా, మన దగ్గర ఏమంటే ఎక్కువ మాట్లాడుతున్నాం, ఆఖరి ఆత్మీయ చూసినప్పుడు కూడా తక్కువ ఉంటుంది, లేని వాటినే జ్ఞాపకం చేసుకోవాలి తీసుకుంటాం. అందరూ కూడా మన స్వభావం దేవుడి పోక చెప్పుడు కూడా మీ దగ్గర వాటి నా చేతులు ఈ చేతి ఉండటం దీంట్లో ఏమి సాధించగలమయ్యా, దీంట్లో ఏం చేయగలమయ్యంటే దేవుడు అన్నాడు, అది చాలు. అది చాలు. దేవుని సన్నిధిలో వినయంతో వినమ్రతతో ప్రభువా నా దగ్గర ఇదే ఉన్నది, ఇంతకు మించి నా దగ్గర ఏంటి లేదని ఆ సమర్పణతో కూడిన ప్రార్థన, విశ్వాసంతో కూడిన ప్రార్థన చేయగలిగితే ఈరోజు మీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ చేతిలో ఏముంది, నా చేతిలో కర్ర మాత్రం ఉంది అని మోషే చెప్పాడు. నేను 2020లో నవంబర్ మాసంలో టర్కీ దేశం వెళ్ళాను. విజిట్ చేద్దాం అనుకున్నాను, కానీ అది టర్కీకి అవతల ఎక్కడ ఉంది, టైం సరిపోక వచ్చేసారు. మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ ఖచ్చితంగా మౌంట్ తర్వాత వెళ్ళాలని నా ఆలోచన. అక్కడే నవంబర్ గారు వాడు ఆగింది కదా, జలప్రలయంలో ప్రయాణం చేసుకుంటూ అలారాపు పంటలకు నిలిచిందన్నారు కదా, అలారాపు అది కూడా టర్కీలోనే. క్రైస్తవ చరిత్ర చాలా మట్టుకు ఇజ్రాయెల్ దేశంలోనూ కొత్త మట్టుకు చుట్టుపక్కల దేశాల్లో జరిగితే టర్కీలో కూడా చాలా ఎక్కువగా చరిత్ర మనం చూస్తాం. ఆపోజిట్ పవర్ ప్రాంతం టర్కీ, హార్స్ అనే ఆ నగరం, హార్స్ అనే పట్టణం టర్కీ దేశం. నేను టర్కీ వెళ్ళినప్పుడు ఇస్తాంబుల్లో కొన్ని ప్రాంతాలు చూస్తుంటే మమ్మల్ని సాఫ్ట్ కాపీ మ్యూజియం అని ఒక మ్యూజియం తీసుకెళ్ళాడు. ఆ మ్యూజియం వాస్తవానికి ఇదివరకు టర్కీ అనే ఆ ప్రాంతాన్ని ఆధారం చేసుకుని ప్రపంచాన్నంతా ఏలుబడి చేసిన ఒక రాజ్యము, దానికి సంబంధించిన రాజు ఉండే ప్రాంతాలు కోరుకున్న రాజులలో దాన్ని మ్యూజియంగా మార్చేస్తున్నారు. ఎవ్రీబడి కెన్ కమ్ అండ్ విజిట్ దట్ మ్యూజియం. మొదటి గేటు, రెండో గేటు, మూడో గేటు, పాయింట్ ఆగి గొడవ ఉంటాయి, అన్నీ కూడా నడుచుకుంటూ వెళ్ళేసేసి లోపల వెళ్ళిన రాజు ప్యాలెస్, ఆయన వంటశాల, ఆయన సెక్యూరిటీ ఉండేవి, ఇవన్నీ కూడా చూసుకుంటాను. మనబడే వ్యక్తి ఆ పూర్వ దినాల్లో పరిపాలన చేస్తున్న అగ్నిఫిషియన్ అతడు ఆ ప్యాలెస్ లో ఉండేవారు. ప్రతిరోజు ఆ లోపల ప్యాలెస్ లో 7,000 మంది ప్రజలు నివసించేవారట. 7,000 మంది ప్రజలు సెక్యూరిటీ కానీ రాజు గారి రాజులు, పిల్లలు, ఆ తర్వాత పంచాయతీలు, పాలు వచ్చేవాళ్ళు, ఒళ్ళు వచ్చేవాళ్ళు, పాల్గొచ్చేవాళ్ళు, వీళ్ళందరినీ లెక్కడితే మొత్తం ఎంతమంది 7,000 మంది. 7,000 మంది భోజనాలు వచ్చే ఆ కిచెన్ చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. అవన్నీ చూసిన తర్వాత మా ఫ్లైట్ ఒక రూమ్ లో తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత రెండు విషయాలు చూపిస్తాను. ఒక బైబిల్ టీచర్గా లేదా బైబిల్ ప్రేమించేటే మీరు డెఫినెట్గా వాటి బైక్ చేస్తారు. ఏంటంటే బైబిల్ చెప్పాడు లోపల మోషే గారి చేతికర్ర చూస్తారు. మోషే గారి చేతికర్ర, ఆ తర్వాత దావీదు కట్నం, పూర్వ దినాల్లో దావీదు ఉపయోగించిన అగ్గిలేస్తుందో అది లోపం ఉన్నాయన్న. సార్ లోపల తీసుకెళ్ళమనగానే వాస్తవంగా అక్కడ ఫొటోస్ అలౌ చేయాలి, కానీ లుక్ అట్ ద స్టాప్ అన్నాడు. మోషే చేతిలో ఉన్న కర్రని దీన్ని క్లీన్ చేస్తాను. అలా దీనికోసం అంటే
ఆ టర్కీ దేశస్తులు వాళ్ళు దగ్గరికి వచ్చినప్పుడు ఆ బైబిల్కి సంబంధించినటువంటి వస్తువులు దొరికితే పట్టి నేను కూడా వీధుల్లో పెడుతున్నారు. అందులో బహుశా మోషే కలవ ఇంటికి వాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్ గా ఇదే కాదన్న దానికి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఇంకా పరిశీలన చేయాల్సి ఉంది. అయితే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే క్లెయిమ్ దిస్ ఇస్ ద మోసెస్ స్టాండ్. అదే నేను అంత సన్నగా ఉంది అని అనుకోవచ్చేమో. మోషే మరి కాలాన్ని బట్టి అలా అయిపోయి ఉండొచ్చు, కానీ మోషే చేతిలో ఒక దృఢమైన కర్ర అయితే స్టాఫ్ అయితే ఉంది. ఆ తర్వాత దాని పక్కనే మరొక బాక్స్లో కాఫీ నాకు ఇబ్బంది అనిపించింది. మా గైడ్తో పాటు వస్తున్న మరొక ఫోటో చెప్తామని అలా అనుకునేసరికి అక్కడ ఒక ఆయన ఉన్నాడు, వచ్చేసాడు వెంట ఫోటో తీసుకోవాలని చెప్పి ఇబ్బంది పెట్టేసరికి తీయలేకపోయాయి. అయితే ఎందుకు మాట చెబుతానంటే మోషే చేతి వల్ల ఇప్పటికీ కూడా మనం భూమిని చూడగలుగుతున్నాము అంటే బైబిల్ గొప్పతనాన్ని ఒక అర్థం చేసుకోవాలి. బైబిల్లో రాయబడిన వ్యక్తులు కానీ బైబిల్లో ఉద్ధరించబడిన ప్రాంతాలు కానీ ఇప్పటికీ చరిత్ర కనబడతలేదు. ఇది చరిత్ర నుండి దాచే విషయాలేవి కాదు. చాలా గ్రంథాలు ప్రపంచంలో ఉండొచ్చు, కానీ అందులో చాలా విషయాలు చారిత్రక ఆధారాలు లేవు. ఇందులో బట్టి చాలా గ్రంథాల్లో ఎలా స్టార్ట్ అవుతాయంటే అనగా 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 అని మొదలుపెట్టి చివరిలో మాట అని ముగిస్తారు. అనగా అనగా అంటే తాతగారు కుమారుడు అనగా, కుమారుడు వారి కుమారుడు అనగా, ఆ కుమారుడు వాళ్ళ కొడుకు అనగా, అలా అనగా చివరిలో అట్ట అనుకుంటే నిజంగానో తెలియలేదు. అట్ట అని ఎప్పుడు వాడుతున్నాను వచ్చేటంటే తెలియలేదు. అట్లానే వాడు చాలా పుస్తకాలు అనగనగా అర్థాలతో ముగించింది, కానీ బైబిల్ ఎక్కడ కూడా అనగనగా ఊరి దేశంలో యోగులు అప్పుడు ఉండేనట, ఆయన పేరు వేల గొర్రెలు ఉండేనట అని ఎక్కడ అంతా బైబిల్ ఎక్కడ మీరు చూడండి. యాక్యురసీ లోపం ఉండేనో, అక్కడికి గొర్రెలు ఉండేనో, ఎడ్లు ఉండేనో, గాడిదలు ఉండేనో, బిడ్డలు ఉండేనో అనే మాటలు ఉండేది. అట్లా అంటే బైబిల్ ఉన్నటువంటి నిదర్శనం మీరు చూస్తారు. బైబిల్ వర్డర్స్ ఏంటంటే చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు, అసలు రీసెర్చ్ అయితే మోషే దేవుడు ఉపయోగించుకోవడం మొదలుపెట్టినప్పుడు ఈ దగ్గర ఉన్నదేంటి అని నువ్వు చెప్పగలిగితే దేవుడు వాటిని ఉపయోగించుకునే చేతికరణ గురించి ఈ పరిశుభ్రతలో చాలా విషయాలు ఆ ఒక్క టైపు కానీ ఈరోజు నేను చేతికరణ అసోసియేట్ అయిన మూడు విషయాలు నేను మాట్లాడాలని కోరుతున్నాను. ఈరోజు దేవుడిని అడుగుతున్నాడు, నీ చేతిలో ఏమున్నా నువ్వు ఇలా చెప్పగలిగితే అంటే చేతికరణ వేటికి సంబంధించిన మనం గమనించి చెప్పగలిగితే ఖచ్చితంగా వాటి ద్వారా నేను అద్భుతాలు చేయాలి. దేవుడు కోరుతున్నాడు, ఆశ్చర్యకాలు దేవుని దేవుడు ఆశిస్తున్నాడు. వాటి దేవుడు ఏం మాట్లాడుతున్న ఆలోచిస్తే మొదటి అంశం చూడండి, చేతి కర్ర ఆరాధనకు సాదృశ్యం. ఎప్పుడు రాసిన పత్రిక అపోస్తలుల కార్యము 21వ వచనం మనం చదువుతున్నాం. Hebrews chapter 11 and verse 21, the Bible says, విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి, చూడండి ఆ మాటల్లో చేసుకుని తన చేతి కర్ర మొదలు మీద ఆనుకుని ఎవరికి చేసే నమస్కారం? ఎవరికి చేశాడో దేవుడికి నమస్కారం చేశాడు. నమస్కారం అనే మాట తెలుగులో ట్రాన్స్లేట్ చేయబడింది, కానీ ఇంగ్లీష్లో రాయబడిన మాట జేకబ్ వర్షిప్ గాడ్ అనే మాట ఉంటుంది.
యాకోబు ఎవరిని ఆరాధించాడట? దేవుణ్ణి ఆరాధించాడు. దేవుణ్ణి ఆరాధించడం కంటే యాకోబు యాకోబు యోసేపు పిల్లలను ఆశీర్వదించి దేవుని ఆరాధించాలని చెప్పచ్చు కదా. అలా చెప్పకుండా అక్కడ జరిగిన వాస్తవాన్ని అపోజిట్ పౌలు ఆత్మ ద్వారా గ్రహించి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినప్పుడు ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. తన చేతి కర్ర యాకోబు చేతిలో ఉందట. దాని మీద మానుకుని ఎవరు నమస్కారం చేశారట? దేవునికి నమస్కారం చేసి నమస్కరించుట అనగా ఆరాధించుట అన్నారు. నమస్కరించుట అనే మాట మనం చూస్తున్నాం. యాకోబు దేవుడు ఏం చేశారట? అంటే ఈ చేతి సంతోషంగా కనబడుతుంది ఇక్కడ. దేవుని ఆరాధించుట ఉపయోగించబడిన సాధన. దేవుని ఆరాధన ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. మొట్టమొదటి అంశము చేతి కర్ర ఆరాధనకు సాధించడం. ఇప్పుడు దేవుడు అడుగుతున్న నీ చేతిలో ఏముంది అంటే, మోషే అన్నాడు నా చేతి కర్ర ఉంది అంటే, ఇప్పుడు మనందరి చేతిలో ఉన్న ఒక అద్భుతమైన ఆయుధం ఏంటి అంటే, లేదా దేవుడి ఆయుధంలో పొందుకోవడానికి మనకున్న ఒక అద్భుతమైన ఆయుధం ఆరాధన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆరాధించడం, దేవుడిని నమస్కరించడం, దేవుడిని కనపరచడం, స్తుతి పాత్రుడైన దేవుడిని, మహిమకు అర్హుడైన దేవుడిని, మన కోసం ప్రాణం పెట్టిన యేసుతో పూర్తిగా ఆరాధించడం క్రైస్తవ జీవితం పరిపక్వత. క్రిస్టియన్స్ అంటే మన వాక్యము చేతి కర్రలు దేనికి సాధించడం అన్నమాట. అర్థమేంటి చెప్పండి. అవసరం కావాలంటే అర్థమేంటి? శతాబ్దిలో ఎన్ని సంవత్సరాలు ప్రతిగా తక్కువ 47 చెప్పండి. ఎవరైనా సరే చనిపోవడానికి మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ చేస్తారా లేకపోతే యూజ్ చేస్తారా? మీకు ఇక మరణం సమీపించేటప్పుడు మీరు చేసే పనులు ప్రాముఖ్యమైన పనులు ఉంటాయా లేదా పనిమాల పనులు ఉంటాయి? డాక్టర్ గారు ఇక్కడ చచ్చిపోతారు, ఒక పీడి కొట్టుకోండి కొంతమంది బహుశా అలా ఎసరాల్సిన వాళ్ళు అంటారే. యూజువల్గా మరణం అలాగనే ఇంపార్టెంట్ వర్క్ కష్టపెట్టాల్సిన ఉంటే కష్టపెట్టేస్తుంటారు. ఇంకా దేనికన్నా రాయలేదండి నాకున్న బిహేవియర్ ఇవన్నీ నా పిల్లలు రాయలేదు. ఒకవేళ రాయలేకపోతే ఎవరనుకుంటారేమోనని మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ పీపుల్ చేస్తూ ఉంటారు. కానీ యాకోబుకు అర్థమైంది తన అవసాన కాలం మరణ కాలం సమీపించిందనగానే one of the most important things that you ever do is to push it. ఈ నూతన 45 సంవత్సరాల జీవితంలో ఎన్నో ఎత్తులు ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, పరిస్థితులు, ఎన్నో అవమానాలు, నిందలు, ఎన్నో రకమైన ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా కేవలం నీవు మాత్రమే నాకు తోడైంది. ఎంతవరకు నడిపించావు చెప్పడం దేవుడు అమ్మాయి పరిస్థితి దేవుడు మాత్రమే నన్ను నడిపించాడు అని వారిద్దరిని ఆచరించారు. వారిద్దరిని ఆచరించిన విధానం కూడా బైబిల్లో ఉంది. ఆదికాండంలో మనం చూస్తాం. మనిషి అనే మాటను మర్చిపోవడం అర్థమైతే అప్రీం అనే మాటకు రెండంతల అభివృద్ధి అని అర్థం. మనిషిపోవాల్సిన వాటిని మర్చిపోయినప్పుడే రెండంతల అభివృద్ధిని మనం చూస్తాం. దేవుని ఆరాధించడం ఒక క్రైస్తవ వర్షిపింగ్ గాడ్ ఇస్ నాట్ an option for us. దేవుని ఆరాధించడం అనే ఆప్షన్ కాదు. ఇట్స్ ఇంపారెంటివ్. ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా చేయాల్సిన దేవుని ఆరాధించడం. ఆరాధన లేకపోతే, నువ్వు దేవుని స్తుతించలేకపోతే, దేవుని జనపరచలేకపోతే, నువ్వు ఆరాధించే దేవుని ఎంత బరువులో ఎంత గొప్పవాడు నువ్వు తెలుసుకోలేకపోతే నీ జీవితం కూడా నీ దేవుని గొప్పతనం అవునంటే నీకు తెలిసిందా? ఎవరు అడిగారు అమ్మ ప్రతిసారి నా ప్రియుడు అంటున్నావు, అసలు నీ ప్రియులో విశేషం ఏంటమ్మా అని అడిగితే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన
చాక్లెట్ 5లోకి 8 చెప్పండి ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నా ప్రియుడు చాలా మందిలో కూడా అతను నీతి చాలా మందిలో వాడు అతని కళ ఇలాంటివన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చేసింది. I know about my God. I know about my beloved. నా ప్రేమికుడు గురించి లేదా నా ప్రియుడు గురించి నన్ను ప్రేమించే నా దేవుడి గురించి నాకు తెలుసు. When you know more about Jesus, you will worship. You will fall down at his feet. ఆరాధన అనే మాట ఇబ్రూ భాషలో షాఖా అనే మాట నా పేరు తెలుసా సాగిల పర్వతం. ఏం పర్వతం? సాగిల పర్వతం అర్థం ఏంటి? శాస్త్రాంగ నమస్కారం అంటారు. శాస్త్రాంగం అంటే అన్నం అంటే అవయవాలు. శాస్త్రాంగం అంటే అన్ని అవయవాలు మోకరించడమే లేదా శాస్త్రాంగ నమస్కారం చేయడమే అతను కాదు. కొంతమంది ఎవరైనా కాలేజ్ కన్నం పెడతా ఉంటారు. వీళ్ళ శాస్త్రాంగ నమస్కారం అంటే అర్థమైంది దేవుడికి నమస్కరించుట, ఆయన ఆరాధించుట. క్రైస్తవ జీవితం చాలా ప్రాముఖ్యం. ఇప్పటికీ మనం ఇజ్రాయెల్ దేశం అంటే మీకు ప్లేస్ చూపిస్తాను చూడండి. దాన్ని హెబ్రోన్ అని పిలుస్తారు. హెబ్రోన్లో పేట్రియార్క్స్ యొక్క టూమ్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్ మోస్ట్ సెక్యూర్ ప్లేస్ ఇన్ ఇజ్రాయెల్. ఎందుకంటే హెబ్రోన్ అనేది పాలస్తీనా వారి కంట్రోల్లో ఉంటుంది. పాలస్తీనా కంట్రోల్లో ఉంది. పాలస్తీనా అంటే ఇజ్రాయెల్ అంటే అన్ని వెస్ట్ భవిష్యత్తులో వచ్చి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు హిస్టరీ. ఇది హెబ్రోన్ అనే ఈ ప్రాంతం ఇజ్రాయేల్ వారి కంట్రోల్లో ఉంటుంది. అక్కడ ఆగి ఉంటారు. ఎందుకోసంటే పేట్రియార్క్స్ యొక్క సమాధులు ఇక్కడే ఉన్నాయి. మనం ఆ లోపల బిల్డింగ్ లోపలికి వెళ్తే అబ్రహాము గారి సమాధి చూస్తాం, లేయా సమాధి చూస్తాం, యాకోబు సమాధి చూస్తాం, యోసేపు సమాధి ఎంతో సమాధులు ఉన్నాయి. యోసేపు ఈజిప్ట్లో పాటు పెట్టినటువంటి బోన్స్ మాత్రం తీసి బాక్స్లో ఇక్కడికి తీసుకొచ్చారు. రాహేల్ సమాధికి వెళ్ళి రాహేల్ మార్గంలో చనిపోయింది కాబట్టి ఆ మార్గంలో పాటు పెట్టేశారు. రేచల్ సమాధి తప్ప ఇక పేట్రియార్క్స్ అందరూ సమాధులు ఇక్కడే మనకు కనబడతాయి. ఐజాక్ సమాధి మనం చూస్తాం. అబ్రహాము సమాధి అన్ని లోపల ఉన్నాయి. సో ఇప్పుడు అవగాహన కోసం మనం కొంచెం లోపలికి వెళ్తే మీరు చూస్తున్న ఈ ప్లేస్ ఇది యాకోబు గారి సమాధి. లోపల చూస్తున్నారు మోస్ట్ సేక్రెడ్ ప్లేస్ ఉంటాయి. ఎందుకంటే యాకోబు అనే ఆ పేరు ఇశ్రాయేలుగా మార్పు చేశాడు దేవుడు. ఇంకా ఆ పేరు మీద కదా దేశం ఉంది. ఇశ్రాయేల్ అనే దేశం ఈ రోజు భూమి ఉంది అంటే అది గొప్ప చరిత్రది. యాకోబు గారి సమాధి నేను ఎప్పుడో చాలా శాతం వెళ్ళాను. వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను. నేను అక్కడ సమాధులను ఆరాధించడానికి వెళ్ళలేదు. ఆ రోజు చరిత్ర తెలుసుకోవడానికి ఇదిగో బైబిల్లో యాకోబు అనే వ్యక్తి పేరు ఉందంటే అతనికి సంబంధించిన దాఖలాలు ఇక్కడ ఉన్నాయని చెప్పడానికి ఆ ప్రాంతంలో గట్ట క్రైస్తవులకు సమాధులు ఏవో సమాధులు ఆరాధించారు. యేసు ప్రభు సమాధిని కూడా మనం పూలు పెట్టేసి చేసి ఆడవాళ్ళు సమాధే కానీ మనం ఆరాధించే సమాధి గురించి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఎవరో ఒక ఆరాధిస్తూనే ఉంటారు. కొంతమంది డబ్బులు ఏం చేస్తారు అలా కాయలు ఎక్కడ బయట తీసేసి ఏదో అప్రాధం చేసేసి ఇప్పుడు ఆలోచన నరకానికి పోయేదంటే ఒక్కొక్క చెప్పడానికి తీసేసి పెట్టేసి కలగా చేసుకుని సో సారీ నువ్వు 100 రూపాయలు కింద పడేసి అలా ఫీల్ అయిపోతుంది. అంతమందిని కింద పడేసి నీకు అర్థం ఉంటుంది. ఇప్పుడు దాకా డబ్బులు ఆలోచించే చాలా మంది ఉంటారు. They worship money all the time. ప్రతి విషయంలో కూడా మనీ చాలా మంది ప్రవర్తిస్తారు. అర్ధరాత్రి కూడా లేచి విలువ వేసేసి డబ్బులు ఎక్కడేస్తున్నారు. ఏంటంటే ప్రేమ ఈ ధనం ఎక్కడ ఉంటుందో చెప్పండి. ఈ ధనం ఎక్కడ ఉంటుందో మీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. హల్లెలూయా. నీ ధనం బీరువాలో ఉంటే నీ హృదయం ఎక్కడ ఉంటుంది?
సాఫ్ట్వేర్ అంతా పోతుంది దీంట్లో ఎంత వేడిగా అంటేనే నీ హృదయం ఉంటుంది. కిచెన్లో తీసిపోయాను నీ ధనం దేవుడు